అవకాశం గనక వస్తే రాహుల్ గాంధీని రాములు నాయక్ కలుస్తారా? కలిసి వివరించే అవకాశం ఉందా? 100% వివరిస్తాం. 100% పార్టీని బలోపేతం జరగాలి. ఇక్కడ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు బలోపేతంగా ఉండాలి. ఇక్కడ పార్టీ బలోపేతం జరగాలి. ఇవాళ ఇప్పటికీ గిట్ట మొత్తం భారతదేశంలో 21-22 జాగాల భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు అయ్యారు. ఒక టైంలో కాంగ్రెస్ పార్టీకి ఉండే, ఇవాళ కర్ణాటక, మనకు తెలంగాణ, ఇంకో రాష్ట్రంలో కనిపిస్తుంది. కానీ ఈ విధంగా మనం చేస్తూ ఉంటే కొంత పార్టీకి నష్టం జరుగుతుంది. కానీ అందు గురించి పార్టీ ఆచి తూచి హైకమాండ్ గిట్ట దృష్టిలో పెట్టుకొని ఒత్తిడిలో వస్తాయండి. ప్రతి ఒక్కడు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా మంత్రికి ఎలిజిబుల్. అడిగే దాంట్లో ప్రతి ఒక్కరు అడుగుతారు. మా అన్నకి ఇస్తే నేనేం చేసినా అని రాజగోపాల్ రెడ్డి సార్ అడుగుతుండొచ్చు. కాదని కాదు కదా అని ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు ఎట్లా అంటారు, మళ్ళా సామాజిక వర్గం ఇప్పుడు ఏది మన వెల్మ సామాజిక వర్గం ఉంది. వెల్మలో ఎంత పర్సంటేజ్ అని మీరే అంటారు. మీరే అన్న తర్వాత ఇప్పుడేమో మన జూపల్లి కృష్ణారావు ఉన్నాడు. జూపల్లి కృష్ణారావుకి ఇచ్చి మళ్ళీ ఇంకోళ్ళకి ఇస్తే మళ్ళీ ఎంత పర్సంటేజ్ ఉంది? 12% ఉన్న వాళ్ళకేమో డిప్యూటీ స్పీకర్ ఇస్తాం, లేకుంటే చీఫ్ విప్ ఇస్తాం, లేకుంటే స్పీకర్ చేస్తామంటే ఏంటి అది? అందు గురించి మంత్రి పదవి ఇవ్వాలి. ఇప్పుడు నేను కార్యకర్తగా మాట్లాడుతున్నా. ఇప్పుడు చెప్పిన చూడు, కాంగ్రెస్ పార్టీకి బంజారాలకు లంబాడాకు సంబంధాలని చెప్తున్నాం. ఆ రోజు ఇందిరాగాంధీని మేము నాయనమ్మ అంటాము. మా పిల్లలు నాయనమ్మ అంటాం, మేము అమ్మ అంటాం ఇందిరాగాంధీని. ఆ అనుభవం ఉంది మాకు. ఆమె ఎక్కడ చూసినా మా డ్రెస్సులను చూసి అది చూసి ఇవాళ మొత్తం బిందె మీద బిందె వేసి మా డ్రెస్సులు వేసుకొని ఇవాళ ప్రతి ఇంట్లో ఫోటో ఉంది. ఆమె ఫోటోలు పెట్టుకుంటాం. ఇలా పొద్దుగాల బాబాసాహెబ్ని ఎట్లా మొక్కుతాం, ఆమెకు గిట్ట అట్లా మొక్కుతాం. ఆ రోజు మాకు తెలంగాణలో కనుక రిజర్వేషన్ ఇందిరాగాంధీ ఇవ్వకపోతే మా బతుకులు ఉండకపోతుండే. ఇలా బ్రహ్మాండంగా ఉందాము, ఆలోచన చదువుకుంటున్నాము, బాగుపడుతున్నాము. ఇచ్చే ఫలాలు ఇప్పుడు ఒక లోన్ ఇస్తే ఒక లంబడాయిన ఏం చేస్తాడంటే అదాన్ని డబ్బులు 2 బర్రెలు ఇస్తే అదానికి వచ్చే సంవత్సరం 2 సంవత్సరాలలో 4-5 చేసుకుంటాడు. కష్టపడే జాతి. అందు గురించే పార్టీకి కష్టపడ్డాం. మా హక్కు, మాకు మంత్రి పదవి ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్ ఉంది. మేము డిమాండ్ అంటే మేము ఏదో ఒత్తిడి చేసి భయపెట్టించుడు కాదు. ఇప్పుడు మనం 2-3 అన్నదమ్ములు ఉంటాం. తండ్రి సంపాదించిన ఆస్తిలో ఒక 25 ఎకరాలు ఉందనుకో. పెద్దన్న ముందుగాల పుట్టిండు 10 ఎకరాలు ఆయనకి ఇస్తాడు, ముగ్గురికి 5-5 ఎకరాలు ఇస్తే మనం కొట్లాడుకోమా? అట్లా ఎవరి సామాజిక వర్గం ఎంత జనాభా ఉందో రాహుల్ గాంధీ చెప్తూ, ఎవరి జనాభా ఎంతో వాళ్ళ నిష్పత్తి అంత అంటారు. అందు గురించి 12% మేము ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.